Praise the Lord, my dear brothers and sisters. Today we are going to discuss about a very important verse from the Bible. The verse is, freely you have received, freely give. ఉచితముగా మీరు పొందితిరి గనుక ఉచితముగా ఇప్పుడు. ఈ లేఖన భాగం ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగింది అని అంటే, మత్తయి సువార్త 10వ అధ్యాయము 8వ వచనం నుంచి తీసుకోవడం జరిగింది. ఇక్కడ యేసు ప్రభు తన శిష్యులని తన సువార్తను ప్రకటించడానికి పంపబోయే ముందు గైడెన్స్ ఇస్తూ మాట్లాడుతున్న మాటలు ఇవి. దేవుడైన యేసు ప్రభు తన 12 మంది శిష్యులకి ఏమని చెబుతున్నాడు అని అంటే, యాజ్ యు గో ప్రొక్లెయిమ్ దిస్ మెసేజ్, అంటే మీరు ఈ యొక్క మెసేజ్ ని, ఈ యొక్క సువార్తని మీరు ప్రకటించాలి. ఏ సువార్తని ప్రకటించాలి అని అంటే, ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ హ్యాస్ కమ్ నియర్, అంటే దేవుని యొక్క రాజ్యము సమీపమై ఉన్నది గనక ఈ విషయాన్ని గురించి మీరు ప్రకటించాలి అన్నట్టుగా యేసు ప్రభు తన శిష్యులతో మాట్లాడుతున్న మాటలవి. అట్లనే ముందుకేమని అంటున్నాడు అని అంటే, హీల్ ద సిక్, raise the dead, cleanse those who have leprosy, drive out demons. Freely you have received, freely give. So my dear brothers and sisters, not only our Lord Jesus Christ have given the responsibility of proclaiming His word to the world, but He is also given them the responsibility of healing the sick, raising the dead, cleansing the leprosy, driving out demons. Along with that, there is a very important line which is said in this verse, freely you have received, freely give. This is the line which most of the pastors of this generation are skipping it. ఉచితముగా మీరు పొందితిరి గనక ఉచితముగా ఇవ్వుడి అన్న మాటను చెప్పడానికి ఇష్టపడట్లేదు చాలా మంది సేవకులు. ఎందుకు అనంటే, సేవకులను దేవుడు ఎన్నుకొని తన ఆశీర్వాదాలు, తన వరాలు ఉచితముగా సేవకులని ఇచ్చున్నాడు గనక ఈ సేవకులు తన సంఘస్థులని ఫ్రీగా స్వస్థతనివ్వాలి, ఫ్రీగా దయ్యాలను వెళ్ళగొట్టాలి, ఫ్రీగా చనిపోయిన వారిని తిరిగి లేవనెత్తే అభిషేకము తన సేవకులకి ఇచ్చున్నాడు గనక ఫ్రీగా సర్వీస్ చేయమంటున్నాడు గాని స్వస్థత సభలు పెట్టి డబ్బులు దండుకోమని చెప్పట్లేదు. స్వస్థత సభల పేర్లతో కొన్ని వేల మందిని పోగు చేసుకొని కొన్ని కోట్ల పైసలని దండుకోమని చెప్పట్లేడు దేవుడు. ఏమని అంటున్నాడు అనంటే, ఫ్రీగా మీరు పొందుతిరి గనక ఫ్రీగా ఉచితముగా ఇవ్వుడి అన్నట్టుగా లేఖన భాగం చెప్తున్నది. ఈ మాటను గురించి సంఘానికి చాలా మంది సేవకులు వివరించడానికి ఎందుకు ఇష్టపడరు అని అంటే, వాళ్ళకిచ్చిన బాధ్యత ఫ్రీగా దేవుని నుంచి వారు పొందుకున్నారు గనక ఫ్రీగా వాళ్ళు సంఘస్థులకు ఇవ్వాలి అన్న మాటను మీరు సంఘానికి వచ్చే ప్రతివారు వినేస్తే మరి వాళ్ళకి డబ్బుని దండుకునే అవకాశము ఉండది అనుకొని ఈ లేఖన భాగాన్ని ఖచ్చితంగా వివరించడానికి ఇష్టపడరు. ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ none of the pastors of this generation wanted to explain this line. It is very evident in this verse that God has given us to heal the sick, God has given us to raise the dead, God has given the authority of cleansing the leprosy, God has given us the authority to drive out demons, and at the same time He also instructed each one of us, freely you have received and freely keep. 9వ వచనంలో, డు నాట్ గెట్ ఎనీ గోల్డ్ ఆర్ సిల్వర్ ఆర్ కాపర్ టు టేక్ విత్ యూ ఇన్ యోర్ బెల్ట్స్. నువ్వు బంగారమే గాని, వెండినే గాని, కాపర్నే గాని ఇవన్నీ తీసుకోకూడదు అన్నట్టుగా లేఖన భాగం సెలవిస్తున్నది. ఇవన్నీ ఎందుకు తీసుకోకూడదు అని అంటే, పని మనిషి జీతానికి పాత్రుడు, అంటే నువ్వు దేవుడు ద్వారా ఎన్నుకోబడ్డావు గనక, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు గనక, దేవుడు నిన్ను సెలెక్ట్ చేసిండే గనక నీకు జీతమిచ్చే బాధ్యత దేవునికి ఉంటుంది. దేవుడు ఖచ్చితంగా నిన్ను ఎన్నుకుంటే దేవుడు నిన్ను పోషించే బాధ్యత దేవుని మీద ఉన్నది గనక దేవుడు నీకు ఖచ్చితముగా పోషిస్తాడు. ఒకవేళ నీవు నిజముగానే దేవుని కొరకు ప్రయాసపడుతూ, దేవుని సువార్త కొరకు ప్రయాసపడుతూ నీకు తిండి తిప్పల లేదు అన్న పరిస్థితి కలిగితే ఖచ్చితముగా నీకు అధికారం ఉన్నది దేవునికి అడగడానికి. దేవా, నీ పని కొరకు నేను ఇవాళ ఇంత బాధపడుతున్నా, ఇంత తపన పడుతున్నా, అయితే నాకు ఈ ఫలానా నాకు లేదు, అయితే నాకు ఇది అనుగ్రహించు అన్న రీతిగా నువ్వు దేవునికి బ్రతిమాలుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా నీకు అనుగ్రహిస్తాడు. అయితే నీవు దేవునికి అడగడము మానుకొని ప్రజల నుంచి అడగడము ఎంత మాత్రము
లేఖానుసారమైనది కాదు. పనివాడు జీతానికి పాత్రుడు అన్న మాటని మనము ఖచ్చితముగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినట్లయితే, ఖచ్చితముగా దేవుడు నీకు ఆయన పరిచర్య కోసం ఎన్నుకున్నట్లయితే ఖచ్చితముగా దేవుడు నీకు పోషిస్తాడు. ఒకవేళ నీకు పోషించని పరిస్థితి కలిగి ఉన్నట్లయితే, నీవు మోకాల్లోంచి దేవునికి ప్రార్థించినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థనను విని నీ అవసరతలన్నిటినీ తీరుస్తాడు. ఒకవేళ దేవుడు తీర్చుకని పరిస్థితి ఉంటే ఖచ్చితముగా నువ్వు ఆ పని చెయ్యని అవసరం లేదు. ఎందుకనంటే దేవుడు నిన్ను నిజముగానే ఎన్నుకుంటే దేవుడు ఖచ్చితముగా నీ ప్రతి అవసరతను తీరుస్తాడు. అయితే ఇక్కడ 2 విషయాలను గమనించాలి. ఒకటి, దేవుడు ఎన్నుకుంటేనే నీకు పోషిస్తాడు. దేవుడు ఒకవేళ ఎన్నుకోకుండా ఉన్నట్లయితే నీకు పోషించడు.